సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి దూసుకొచ్చిన వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. రైళ్లు స్టాళ్లకు నిప్పులు పెట్టేశారు. రైళ్లపై రాళ్లు విసరడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలు కూడా అయ్యాయి. ఆర్మీ అభ్యర్థులు ఆకస్మికంగా దాడి చేయడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఆర్మీ అభ్యర్థుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంగా మారిపోయింది. 2 గంటలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ కొనసాగుతోంది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అన్ని రైళ్లను నిలిపివేశారు అధికారులు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి దూసుకొచ్చిన వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. రైళ్లు స్టాళ్లకు నిప్పులు పెట్టారు. రైళ్లపై రాళ్లు విసరడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలు కూడా అయ్యాయి. ఆర్మీ అభ్యర్థులు ఆకస్మికంగా చేసిన ఈ దాడిలో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఆర్మీ అభ్యర్థుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంగా మారిపోయింది. 2 గంటలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ కొనసాగుతోంది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలి అంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రెజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అన్ని రైళ్లను కూడా అధికారులు నిలిపివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా రైల్వే స్టేషన్ లోకి వందల మంది ఆర్మీ అభ్యర్థులు దూసుకొచ్చారు. విధ్వంసానికి దిగారు. అక్కడున్న రైళ్లను అలాగే స్టాళ్లకు కూడా నిప్పు పెట్టేశారు. రైళ్లపై రాళ్లు విసరడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆర్మీ అభ్యర్థులు ఆకస్మికంగా దాడి చేయడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఆర్మీ అభ్యర్థుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఇక ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంగా మారిపోయింది. 2 గంటలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసకాండ కొనసాగుతోంది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలి అంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రెజెంట్ సికింద్రాబాద్ స్టేషన్ లో అన్ని రైళ్లను నిలిపివేశారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, చెప్పండి, ఇక్కడ రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ మీద మోటార్ బైక్ కూడా కనిపిస్తుంది. అంటే మోటార్ బైక్స్ వేసుకొని ఈ అభ్యర్థులందరూ కూడా దూసుకెళ్లారనుకోవచ్చా స్టేషన్ లోపలికి? అసలు ఏం జరిగింది?
సౌజన్య, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా రణరంగంగా మారిపోయింది. ఎక్కడెక్కడ ఆందోళన కొనసాగుతున్నాయి. ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ రైలు బోగీలు ఏదైతే పార్సల్ సంబంధించిన 2 రైలు బోగీలను తగలబెట్టడం జరిగింది. దీంతో పాటుగా పార్సల్ సంబంధించిన కార్యాలయం దానిపైన దాడి చేశారు. సీసీ కెమెరాలు మొత్తం ధ్వంసం చేశారు. పోలీసులు చితకబాదారు. ప్రయాణికులు మొత్తం పరుగులు పెట్టించారు. రాళ్లతోటి రైళ్ల బోగీలపై దాడి చేశారు. మొత్తం బోగీలు కూడా ధ్వంసం కావడం జరిగింది. కర్రలతో రాళ్ల బోగీలపై దాడి చేశారు. అంతేకాకుండా పార్సల్ కార్యాలయంలో ఉన్న ఏదైతే మొత్తం అన్ని బైక్స్ కావచ్చు, లేకపోతే పార్సల్ చేసిన ఆ బైక్స్ కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, వీటన్నిటిని పూర్తిగా అటు అభ్యర్థులు పూర్తిగా తగలబెట్టడం జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో చూసినట్టే ఒక రణరంగంగా మారిపోయింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3 మొత్తం కూడా రణరంగంగా మారిపోయి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తంగా 3 ప్లాట్ఫామ్ల మీద మొత్తం ఆందోళనకారులు బీభత్సం సృష్టిస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు, ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, రైళ్లను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో పోలీసులను చితకబాదుతున్నారు. అటు ప్రయాణికులను పరుగులు పెట్టిస్తున్నారు. రాళ్లతోటి బోగిలపై దాడులు చేస్తున్నారు. లేకపోతే మొత్తం సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తున్నారు. అంతేకాకుండా రైల్వే ఆస్తులు ధ్వంసం చేస్తారు. దీంతో పాటుగా రైల్వే స్టేషన్ బయట కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రైల్వే స్టేషన్ బయట నిలిచి ఉన్న రమేష్ వైట్ల స్టే ఆన్లైన్, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాము. ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో సుధీర్, చెప్పండి, ఇక్కడ మొత్తం అంతా కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. విధ్వంసకాండ కొనసాగుతోంది మొత్తం రైల్వే స్టేషన్ అంతటా కూడా. అయితే మోటార్ బైక్ ఒకటి కనిపిస్తూ ఉంది ఆ ట్రాక్ మీద, రైల్వే ట్రాక్ మీద. సో ఏం జరుగుతుందంటే మోటార్ బైక్స్ తీసుకుని దూసుకొచ్చారా లోపలికి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగాన్ని తలపిస్తుందని చెప్పవచ్చు. ఒక యుద్ధంలో ఎలా అయితే పరిస్థితి ఉంటుందో అదే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సికింద్రాబాద్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2, 3, 4, 5 5 ప్లాట్ఫామ్ల మీద పూర్తిగా విధ్వంసకాండ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి సంబంధించిన ట్రైన్. ఆ ట్రైన్ చూడొచ్చు, పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతి అవుతుంది. దాదాపుగా 2.5 గంటలుగా ఈ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. అగ్నిపథ్ను నిరసిస్తూ వీరంతా కూడా వందలాది మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆర్మీ అభ్యర్థులు వారంతా కూడా ఉదయం నుంచి పూర్తి స్థాయిలో రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అయితే నిత్యం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందలాది మంది రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఢిల్లీ కావచ్చు, ముంబై కావచ్చు, అదేవిధంగా బీహార్, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ను నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ నిరసిస్తూ ఇది తాత్కాలికంగా కేవలం 4 సంవత్సరాల వరకు మాత్రమే ఈ అగ్నిపథ్ ఉంటుంది. ఆ తర్వాత వీరంతా కూడా బయటకు రావాల్సి ఉంటుందని చెప్పేసి చేసిన ప్రకటన ఏదైతుందో అది అగ్గికి ఆజ్యం పోసినట్టుగా అయిపోయింది. చాలా మంది నిరుద్యోగులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం లేకుండా వారంతా కూడా దొరికిన నోటిఫికేషన్ దొరికినట్టుగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇటు ఆర్మీ రిక్రూట్మెంట్తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు వేసే నోటిఫికేషన్లు అన్నింటినీ కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ ఏదైతే ఉందో ఈ అగ్నిపథ్ను నిరసిస్తూ వేలాది మంది అభ్యర్థులు పూర్తి స్థాయిలో విధ్వంసకాండకు అయితే పాల్పడుతున్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఉదయం 6:30-7 గంటల నుంచి కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్ల దగ్గర కూడా పరిస్థితి చాలా తీవ్ర ఉద్రిక్తంగా ఉంది. ఎందుకంటే ఉదయం పూట దూర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రైన్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైన్లన్నీ కూడా ఇక్కడ హాల్టింగ్ అవుతుంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్యాసింజర్లంతా దిగి తమ గమ్యస్థానాలకి వెళ్ళిపోతుంటారు. ఒక్కసారిగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చేతిలో రాళ్ళు, అదేవిధంగా కర్రలు పట్టుకొని, జాతీయ జెండా పట్టుకొని, అదేవిధంగా ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారు అంటే స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నవారో వాళ్ళ ఫోటోలు పట్టుకొని కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పొగ కూరుకుపోయింది. ట్రైన్ మొత్తం అసలు కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఉన్న స్టాల్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టాల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసం చేసేసి వాటిని ట్రాక్ల మీద పడేశారు. ఇప్పుడు మనం చూసిన ట్రాక్ ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ నెంబర్ 3కి సంబంధించిన ప్లాట్ఫాము. ఇక్కడికి దాదాపుగా విశాఖపట్నం, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అటు వెళ్లాల్సిన ట్రైన్లు ఏవైతే ఉంటాయో వెళ్లాల్సినవి వచ్చే ట్రైన్స్ అన్నీ కూడా ఈ వేలే వస్తుంటాయి. ఈ 3, 2, 3 ప్లాట్ఫామ్లు, అదేవిధంగా 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంటాయి. ఇక్కడికి వచ్చిన ట్రైన్లు ఏవి కూడా కదలకుండా పూర్తి స్థాయిలో వాటిని ధ్వంసం చేశారు. ఎక్కడికక్కడ
స్లీపర్ క్లాస్ కావచ్చు, ఏసీ కావచ్చు, అన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మనం చూస్తున్నాం, అద్దాలు ధ్వంసం చేశారు. ఇందులో ఉండే చాలా మంది అమాయకమైన సామాన్య ప్రజలు చాలా మంది గాయాల పాలయ్యారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే చాలా పెద్ద నష్టం అయితే జరిగిందని కూడా చెప్పవచ్చు. మరొక వైపు పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిఆర్పిఎఫ్ పోలీసులు కావచ్చు, సివిల్ పోలీసులు కావచ్చు, స్టేట్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఉదయం నుంచి పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పరిస్థితి ఇప్పటికీ కూడా అదుపులోకి రాలేదని చెప్పవచ్చు. దాదాపుగా 2వ ప్లాట్ఫామ్, 3వ ప్లాట్ఫామ్, 4వ ప్లాట్ఫామ్ పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. మరొక వైపు ఆందోళనకారుల ఆందోళన అయితే కొనసాగుతూనే ఉంది చెప్పవచ్చు. పొగను కంట్రోల్ చేసేందుకు, అదేవిధంగా మంటలను అదుపులో చేసేందుకు బాష్పవాయువును కూడా ఉపయోగిస్తున్నారు, టీయర్ గ్యాస్. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరినీ కూడా అదుపులో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా స్టాల్స్ అయితే పూర్తి స్థాయిలో విధ్వంసం అయిపోయాయని చెప్పవచ్చు, పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. మరొక వైపు అసలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏం జరుగుతుందనేది తెలియక కొంత గందరగోళ పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. పోలీసులు ఒకవైపు కంట్రోల్ చేస్తుంటే మరొక వైపు నుంచి ఆందోళనకారులు కావచ్చు, అదేవిధంగా ఆర్మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరొక ప్లాట్ఫామ్ నుంచి దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం 10 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. 10 ప్లాట్ఫామ్లో 2వ ప్లాట్ఫామ్, 3వ ప్లాట్ఫామ్, 4వ ప్లాట్ఫామ్ మీద విధ్వంసకాండ కొనసాగుతుంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ తమకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో ఈ అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకైతే చాలా వందలాది మంది అభ్యర్థులంతా కూడా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నారు. వారందరినీ ప్లాట్ఫామ్స్ నుంచి బయటికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు ప్యాంటీ కార్స్ ఏవైతే ఉంటాయో, ఫుడ్కు సంబంధించినవి కావచ్చు, అదేవిధంగా స్టాల్స్ ఏవైతే ఉంటాయో వాటికి తీర నష్టం జరిగిందని కూడా చెప్పవచ్చు. వారంతా కూడా ఉదయం ప్రయాణికులు, వినియోగదారులు వచ్చి ఈ ఆహార పదార్థాలు కొనుక్కున్న సమయం కావచ్చు, అదేవిధంగా కొనుగోలు చేస్తున్న సందర్భంలో కూడా పెద్ద ఎత్తున రాళ్ల వర్షం అయితే కురిసిందని కూడా చెప్పవచ్చు. చాలామంది పోలీసులకు దెబ్బలు తాకాయి. అదేవిధంగా సాధారణ ప్రయాణికులు ఎవరైతున్నారో సాధారణ ప్రయాణికులకు కూడా చాలా దెబ్బలు తాకాయి. వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు ఎవరైతే ఉన్నారో ఆ ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. వారంతా కూడా రైల్వే స్టేషన్ దాటి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏదైనా తమకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పేసి వారంతా కూడా ఆందోళన చెందుతూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటి బస్ స్టేషన్ వైపు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ పూర్తిగా పోలీసుల కంట్రోల్కి వచ్చిందని చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ ఆర్మీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆర్మీ అభ్యర్థులంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా చుట్టుముట్టారు. ప్రతి ప్లాట్ఫామ్ మీద వందల మంది అభ్యర్థులు ఉన్నారు. వారంతా కూడా తమకు న్యాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ అగ్నిపథ్ ఏదైతే ఉందో ఈ అగ్నిపథ్ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి, తమకు దాదాపుగా న్యాయపరంగా గతంలో నోటిఫికేషన్లు ఏ విధంగా ఉండేవో అలాంటి నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నాం, తమకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందని చెప్పేసి ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తే తమని కేంద్ర ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీకి, అదేవిధంగా హోంమంత్రి అమిత్ షాకు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. చాలా మంది చేతిలో జాతీయ జెండాలు పట్టుకొని వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి సంబంధించిన ట్రైన్ చూడొచ్చు, పూర్తి స్థాయిలో అగ్నికి ఆహుతి అవుతుంది. దాదాపుగా 2.5 గంటలుగా ఈ విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. అగ్నిపథ్ను నిరసిస్తూ వీరంతా కూడా వందలా ఉన్నాయి. నిరుద్యోగంతో ఎన్నో సంవత్సరాల నుంచి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోకి దూసుకొచ్చిన వందల మంది ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. రైళ్లు స్టాళ్లకు నిప్పు పెట్టేశారు. రైళ్లపై రాళ్లు విసరడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆర్మీ అభ్యర్థులు ఆకస్మికంగా చేసిన ఈ దాడిలో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఆర్మీ అభ్యర్థుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంగా మారిపోయింది. 2 గంటలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకాండ కొనసాగుతోంది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో అన్ని రైళ్లను నిలిపివేశారు అధికారులు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని ఒక రైల్లో ఎక్కి ఉన్నాము. ఈ రైలు పరిస్థితి ఏ విధంగా ఉందో చూడవచ్చు. రైలు కోసం రైలు వచ్చింది, దిగిపోదామని చెప్పేసి కొంతమంది ప్రయాణికులు, అదేవిధంగా రైలు ఎక్కేందుకు వచ్చిన కొంతమంది ప్రయాణికులు ఎక్కడికక్కడ తమ వస్తువులను వదిలేసి ప్రాణాలు చేతిలో పట్టుకొని అరచేతిలో పట్టుకొని పారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి దృశ్యాలు ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. అద్దాలు మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి. కూర్చున్న వారు కూర్చున్నట్టుగానే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. తమ వస్తువులను కూడా అక్కడే వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు ఇక్కడ ఒక విధ్వంసకాండ దాదాపుగా ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపు 3 గంటలు కావస్తుంది. 3 గంటలు అయినా కూడా ఇంకా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు తమ లగేజ్ కావచ్చు, తినుబండారాలు కావచ్చు, లేకపోతే ఇతర వస్తువులన్నీ కూడా ఇక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్క బోగిలో మనకు పెద్ద పెద్ద ఇనుప రాడ్లతో పాటుగా రాళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాళ్లు మనం ఒకసారి చూడొచ్చు ఎంత పెద్ద రాళ్లు ఉన్నాయో. ఈ రాళ్లు అనుకోకుండా ఎవరికైనా ప్రయాణికులకు తాకితే పెద్ద ప్రమాదమే జరుగుతుంది. ఇప్పటికైతే చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వారందరూ కూడా గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఉదయం రణరంగం జరిగిందని కూడా చెప్పవచ్చు. రాళ్లు, కట్టెలు, అదేవిధంగా ఈ సమీపంలో పనిచేస్తున్న వారి దగ్గర నుంచి సుత్తెలు లాంటి పెద్ద పెద్ద ఆయుధాలు కూడా తీసుకువచ్చి వారంతా కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికీ కారణం అగ్నిపథ్ నోటిఫికేషన్ విడుదల చేయడం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అగ్నిపథ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ నిరసిస్తూ చాలా మంది ఆర్మీ అభ్యర్థులు హైదరాబాద్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సికింద్రాబాద్ అంటే తెలంగాణ కావచ్చు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువత వారంతా కూడా ఆగ్రహానికి గురయ్యారు. పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అగ్నిపథ్ నోటిఫికేషన్ అనేది తమకు విరుద్ధంగా ఉంది. సాధారణంగా ఇచ్చే నోటిఫికేషన్లకు ఇది విరుద్ధంగా ఉండడం, అదేవిధంగా పూర్తి స్థాయి ఉద్యోగం కాకపోవడంతో వారు పూర్తిగా అసహనానికి లోనయ్యారు. వారు గడిచిన 2 రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. ఉత్తరాది రాష్ట్రాల్లో కావచ్చు, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున విధ్వంసకాండ అయితే చెలరేగింది. దాన్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే మరొక వైపు ఇటు మనం చూస్తున్నాం చాలా మంది ఇప్పటికే ఇక్కడికి ఏఎన్ఎంలు మెడికల్ వాళ్ళని కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికైనా తక్షణ సహాయం అందించేందుకు వారిని మెడికల్ టీంలను తీసుకొచ్చారు. మరొక వైపు ఒక ట్రైన్ ముందు భాగం, వెనుక భాగం, ఈ భాగాలన్నీ కూడా పూర్తిగా అగ్నికి ఆహుతి అవుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు సాయశక్తుల ప్రయత్నం చేసినప్పటికీ కూడా అగ్ని ఏదైతే ఫైర్ జరుగుతుందో ఆ ఫైర్ అయితే కంట్రోల్ రాలేదని చెప్పొచ్చు. మీరు అభ్యర్థి అండి, ఏమైంది చెప్పండి సార్. అక్కింపేట ర్యాలీ 2021 మార్చ్ 5 స్టార్ట్ అయింది సార్. 24 తారీఖు అయిపోయింది. మా ఈవెంట్స్ అయిపోయి 16 months అవుతుంది. ఇప్పటి వరకు 8 సార్లు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది. దాన్ని పోస్ట్ పోన్ చేసిర్రు, ఎగ్జామ్ పెడతలేరు. ఇప్పుడు ఏమంటే టీఓడి అని ఒక స్కీమ్ పెట్టి 4 years 17.5 to 21 నా ఏజ్ 21 దాటిపోయింది. నా ఎగ్జామ్ పెట్టాలన్నా పెడతలేరు. పెట్టకపోతే ఇప్పుడు దాని టీఓడి స్కీమ్ అని పెట్టేసి లాస్ట్కి ఏం చేసిర్రు, మా ఎగ్జామ్ పెట్టకుండా పక్కా జరిగేసి మమ్మల్ని 4 years చేయాలన్నట. 4 years తర్వాత 11 lakhs ఇస్తారట. డ్యూటీ టైంలో 30,000 to 40,000 ఇస్తారట. అంటే పెన్షన్స్ రావు. ఇప్పుడు నరేంద్ర మోడీకి వీళ్ళు మన ప్రెసిడెంట్ కి 5 lakhs వస్తుంది. వాళ్ళ మొత్తం ఖర్చులు పెట్టుకున్నాక 5 lakhs వస్తుంది. ఎందుకు వస్తుంది? అదే పైసలు కాదా? అంటే ఇట్లాంటి విధ్వంసం చేయడం వల్ల మీకే క్రిమినల్ కేసులు అవుతాయి. కానీ మేము ఎక్కడైనా చచ్చిపోదామని రెడీ అయినాం. మేము ఆర్మీకి కాదు, ఎక్కడైనా మేము చచ్చిపోదామని ఫిక్స్ అయినాం. అంటే బతుకుండి అవసరం లేదు. అయితే ఆర్మీలో చచ్చిపోవాలి, ఇక్కడ చచ్చిపోవాలి, అంతే. ఇది ఫైనల్. అంటే ఏ ఊరు నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు? పెద్దపల్లి డిస్ట్రిక్ట్ మొత్తం ఓవరాల్ తెలంగాణ మొత్తం 2520 members ఉన్నారు. 5 trades. మాకు ఎగ్జామ్ పెట్టాలా, టీఓడి అనేది క్యాన్సిల్ చేయాలా. ప్రతి ఇయర్ కి ట్వైస్ పెట్టాలా ర్యాలీ.
అట్లాంటిది 2.5 years ఒకసారి 1.5 years ఒకసారి ర్యాలీ పెడుతుర్రు. మేము ఏం చేయమంటారు సార్? ప్రస్తుతం డీజిల్ ట్యాంక్ పూర్తిగా కాలిపోతుంది, అగ్నికి ఆహుతి అవుతుంది. ఈ డీజిల్ ట్యాంక్ ఎప్పుడు పేలిపోతుంది అని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు పూర్తి స్థాయిలో అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చి రెడీగా ఉన్నారు. అదేవిధంగా లగేజ్ ఇది ఒకసారి చూస్తున్నాం, ఇక్కడ కనిపిస్తుందంతా కూడా గూడ్స్ కు సంబంధించిన అంటే ఒక ట్రైన్ కు ముందు వెనకాల ఖచ్చితంగా లగేజ్ ఉంటుంది. అదేవిధంగా డీజిల్ ట్యాంక్స్ ఉంటాయి, అదేవిధంగా ఇంజన్స్ కూడా ఉంటాయి. ఇంజన్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. వీరంతా కూడా తమకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా. ఒక్కసారి రైల్వే ట్రాక్ మీద పరిస్థితి ఒకసారి చూడొచ్చు మనం ఏ విధంగా ఉందనేది. దాదాపు 2500 పైచిలకు మంది అభ్యర్థులంతా కూడా ఇక్కడికి వచ్చారు. అంతా ట్రాక్ మీద బైఠాయించారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా తమకు న్యాయం జరిగేంత వరకు తాము ఇక్కడ నుంచి వెళ్లేది లేదని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. మరొక వైపు వారి అందరినీ శాంతింపజేసేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు పోలీసులు వారిని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు అయితే పోలీసులు చూస్తున్నాం వాళ్ళ ఫ్లాగ్ పట్టుకొని, ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని, అదేవిధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఫ్లాగ్ పట్టుకొని వారంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పరిస్థితి ఇది. ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 ప్లాట్ఫామ్ల మీద ఈ పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పేసి సాధారణ ప్రయాణికులు మాత్రం ఆందోళనకు గురవుతూనే ఉన్నారు. వీరంతా కూడా తమకు అగ్నిపథ్ ద్వారా న్యాయం జరగాలి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. తాత్కాలికంగా చేస్తున్న ఏదైతే ఉందో అగ్నిపథ్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఏంటండి మీ డిమాండ్ ఏంటండి సార్? ఏంటి మీ డిమాండ్? ఎగ్జామ్ పెడతారు మాకు. ఎగ్జామ్ 2 సంవత్సరాలైంది. ఎగ్జామ్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం 2 సంవత్సరాల నుంచి. ఇప్పటివరకు ఎగ్జామ్ లేదు. పెడతామని ఇప్పటివరకు అసలు ఎగ్జామ్ కండక్ట్ చేస్తలేరు. పోస్ట్పోన్ ఎగ్జామ్ 4 సార్లు పోస్ట్పోన్ అయినా అక్కడ హక్కింపేటలో ర్యాలీ జరిగిన తర్వాత 250 మందిని ఒకేసారి వదిలిపెడతాం. అందులో 8-9 మంది మాత్రమే వాడు సెలెక్ట్ చేసేది. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత అయినా సరే అతను 2021లో అతను కండక్ట్ చేసింది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు రన్నింగ్ అయినా ఎగ్జామ్ పెట్టట్లేదు. 4 సార్లు పోస్ట్పోన్ అయింది ఎగ్జామ్. అయినా ఇప్పుడు మాకు ఎగ్జామ్ కావాలి ఇప్పుడు. 2 years నుంచి ఎగ్జామ్. ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంది? మీకు ఏమైనా వేరే ఉద్యోగాలు ఉన్నాయా? మీ ఫ్యామిలీ పరిస్థితి? అలా మేము చాలా పేదోళ్ళం. మాకు తినడానికి కూడా ఇది లేదు. మాకు ఒక భూమి సెంటు కూడా లేదు. మేము చాలా పరిస్థితి 3 సంవత్సరాల నుంచి కష్టపడి లాక్డౌన్ లో కష్టపడి చిన్నగా రన్నింగ్ చేసుకుంటా రన్నింగ్ క్వాలిఫై అయినా ఇప్పుడు ఎగ్జామ్ కావాలి. మనం చూస్తున్నాం ఒకవైపు పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ మరొక వైపు రాళ్ల వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఈ ట్రాక్ మీద ఉన్న కంకర్ రాళ్లను తీసుకుని వారంతా కూడా రోడ్డు మీదకి అక్కడ ఉన్న పోలీసుల మీదకి విసురుతున్నారు. పోలీసులు వీరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారంతా కూడా నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ మరొకసారి రాళ్ల వర్షం కురుస్తూనే ఉంది. పోలీసుల మీదకి చూస్తున్నాం. మరొకసారి ఆర్మీ అభ్యర్థులంతా కూడా మళ్ళీ స్టేషన్లోకి ప్రవేశిస్తున్నారు. అదంతా కూడా ఒకవైపు మనం చూస్తున్నాం ఈ అగ్నికి ఆహుతి అవుతుంది. ట్రాక్ మీద అగ్నికి ఆహుతి అవుతూనే ఉన్న పరిస్థితుల్లో కూడా మరొక వైపు అభ్యర్థులంతా కూడా సహనం కోల్పోయినారని చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి తాము ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నా కానీ భారత ప్రభుత్వం తమకు సరైన న్యాయం చేయట్లేదని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. 2500 పైచిలకు మంది అభ్యర్థులు వారంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. పూర్తి స్థాయిలో అన్ని ట్రాక్ల మీద కూడా ట్రైన్లన్నింటినీ కూడా నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. తమ నిరసన కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఇలా చేస్తున్నామని చెప్పేసి కడుపు మండి తామంతా కూడా ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం తామంతా ఉద్యమం చేస్తాం, మళ్ళీ ఇప్పుడు తమ ఉద్యోగాలు సాధించుకునేందుకు తామంతా కూడా ఎంతమంది ఉంటే దేశం మొత్తంలో 45 రోజుల నుంచి ఎంతమంది ఉంటారు? ఒక ఏ రోజులో 15 నెలల నుంచి కష్టపడుతున్నాం. 15 నెలల నుంచి మాకు ఎగ్జామ్ పెడతా అనేసి ఈ రోజు క్యాన్సర్ అనేది కొత్త స్కీమ్ పెట్టేసి అగ్నిపథ్ అనేది కొత్త స్కీమ్ పెట్టేసి ఈ రోజు 4 సంవత్సరాలు చేసి పోండి బాబు అంటే ఎక్కడ పోవాలి మేము? సార్ మాకు అన్యాయం జరుగుతుంది సార్, మాకు న్యాయం జరగాలి. వచ్చేసి మాకు ఎగ్జామ్స్ పెట్టాలి సార్. ఆర్మీ ఎగ్జామ్ పెట్టాలి, టీఓడి అనేది క్యాన్సిల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసిన తర్వాత మిగతాది ఎవరైనా ఏమైనా చేసుకోండి సార్. ఇలా విధ్వంసం చేస్తే మీ మీద క్రిమినల్ కేసులు అవుతాయి. సార్ చచ్చిపోతున్నాం ఇప్పటికే క్రిమినల్ కేసుగా ఏ కేసు పడ పర్లేదు సార్. మళ్ళీ మేము మా ఎగ్జామ్ కోసం పోరాటం చేస్తుంటే రాజకీయవేత్తలు మేము చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. అది అంతా ఏం కాదు. మేము ఓన్లీ మా ఎగ్జామ్ కోసం ప్రచారం చేస్తున్నాం. ఇదంతా ధర్నా చేస్తున్నాం. ఇదంతా రాజకీయాల వల్ల కాదు. అన్నిటికీ తెగించి వచ్చినాం. చావైనా రావాలి, ఇక్కడ ఎగ్జామ్ అయినా పెట్టాలి. అది మొత్తం తెలిసేదాకా ఇక్కడికి జరిగేది లేదు. అది ఏ ఒక్క పోలీసు వాళ్ళు గిట్ట మా ఆర్మీ స్టూడెంట్ల మీద చెయ్యి లేపినా 1000 మంది స్టూడెంట్లు దిగుతారు. అది అప్పుడు సిచ్యువేషన్ వేరే ఉంటది. ఈ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగమైనా చేసుకోవచ్చు. నాకు మొత్తం అదే కావాలి. 4 సంవత్సరాల నుంచి మొత్తం
4 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. ఒక్క ర్యాలీ కూడా కరెక్ట్ జరుగుతలేదు. ఒక్క ర్యాలీ కరెక్ట్ మాకు టీ బాడీ గీ బాడీ ఏం అవసరం లేదు. మాకు మా ఎగ్జామ్ కావాలి. మీ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇంట్లో సఫర్ అవుతుంటాయి కదా, వాళ్ళంతా మీకోసం ఆందోళన. మా ఫ్యామిలీస్ మేము 5 సంవత్సరాల నుంచి కష్టపడి రన్నింగ్ చేస్తుంటే ఇది చూడగా పోలీసులు కొడతారా? మా ఉద్యోగాలు పోలీసులు మాకు కొడతారా? అలా ఎవరిచ్చి కొట్టే అధికారము 15 సెకండ్ల మా జీవన చరిత్ర మారుతాడు ఆయన. బాబు చెప్పండి. మేము కాపరేషన్ ఇంపార్టెంట్ అన్న. ఫస్ట్ పోలీసులు మీడియాను ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు అభ్యర్థులంతా కూడా రాళ్లు చేతిలో పట్టుకొని వారంతా రాళ్లు విసిరే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు పోలీసులు ఇక్కడ ఎవరిని ఉండకుండా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అభ్యర్థులు ఎవరు కూడా తమకు న్యాయం జరిగేంత వరకు రైల్వే స్టేషన్ వదిలి వెళ్లేది లేదని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. ఇక్కడ ఉండే వరకు మీరు లైవ్ కవర్ చేయరన్నా. మీరు వెళ్ళకూరు బయటకు. మీ సపోర్ట్ మాకు కావాలన్నా. 2 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తాను. ఇక్కడ మాకు ఫ్యామిలీలు ఉన్నాయి, మాకు ఉన్నాయి, వాళ్ళ లెక్కనే మేము సర్వ్ చేయాలనే దేశానికి వచ్చినాం. అంతేకాని 2 రోజుల నుంచి చూసి చచ్చిపోయినాం ఇక్కడ. వెయిటింగ్ చేసినాం ఎగ్జామ్ కి. అసలు అంటే ఇప్పుడు మేము ఎటు పోవాలా? మాకు ఏజ్ ఎట్లా ఏం చేయాలా? ప్రతి ఒక్కరు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కూడా తమకు న్యాయం జరగాలని చెప్పేసి వారు పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పూర్తిగా అదుపు తప్పిందని కూడా చెప్పవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బయట విలువండి అన్న. విధ్వంసకాండకు అయితే పాల్పడుతున్నట్టుగా కూడా చెప్పవచ్చు. ఉదయం 6:30-7 గంటల నుంచి కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని అన్ని ప్లాట్ఫామ్ల దగ్గర కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఒక్కసారిగా రైల్వే స్టేషన్లోకి దూసుకొచ్చిన వందల మంది, 2500 మందికి పైగానే ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారు. రైళ్లు స్టాళ్లకు నిప్పులు పెట్టారు. రైళ్లపై రాళ్లు విసరడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఆర్మీ అభ్యర్థుల రాళ్ల దాడిలో పలువురు ప్రయాణికులకు గాయాలు కూడా అయ్యాయి. ఆర్మీ అభ్యర్థులు ఆకస్మికంగా దాడి చేయడంతో పోలీసులు కూడా చేతులెత్తేశారు. ఆర్మీ అభ్యర్థుల దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అగ్నిగుండంగా మారిపోయింది. 2 గంటలుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకాండ కొనసాగుతోంది. అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యథాతథంగా నిర్వహించాలి అంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో అన్ని రైళ్లను నిలిపివేశారు అధికారులు.
ఎగ్జామ్ కావాలి తల చూసుకుంటే బాగా అసలుకి ఆర్మీ కన్నా మా జాబ్ వచ్చిన వాళ్ళ క్యాన్సల్ ఇది మాత్రం పొలిటికల్ అయితే చాలా అస్సలు బాగోదండి. ఇప్పటికే చాలా ఇప్పటికే లాస్ అయింది, చాలా అయిపోయింది. ఇంకా ఇది ఓన్లీ డిఫెన్స్ ఆర్మీ నుంచి వచ్చినాం కాబట్టి ఆర్మీ ఒక్కటే. ఏ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ వస్తే అస్సలు బాగోదు. వచ్చిన మా దగ్గర మాతో సంబంధం లేదు వాటికి. మేము ఇప్పటికే లాస్ అయింది, చాలా అయిపోయింది. లైఫ్ మొత్తం స్పాయిల్ అయింది. 3 లక్షల మంది, ఒక్కటి కాదు 2 కాదు 3 లక్షల మంది, 48 మంది చావులు. ఇది ఎక్కడికి పోదు. మేము ఇక్కడనే ఉంటాం, నెల రోజులు ఉంటాం ఎక్కడికి పో. 2 years అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది. 2 years అవుతుంది. ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాం, మెడికల్ క్వాలిఫై అయ్యాం, రన్నింగ్ క్వాలిఫై అయ్యాం. అన్ని క్వాలిఫై అయిన తర్వాత మమ్మల్ని ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే మేమేం కావాలి? ఇంత కష్టపడి రన్నింగ్ వేసి అంత చేసి మెడికల్ ఫిట్ అయ్యి అంత అయితే లాస్ట్ లో ఎగ్జామ్ క్యాన్సిల్ అని చిన్న మాట చెప్తే 30 సెకండ్లు చెప్తే ఏం కావాలి? ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం కావాలి? ఇంత కట్టుబట్టుకొని చదివాం, ఇన్స్టిట్యూట్ లో కూర్చొని ఇంట్లో కూర్చొని చదివాం, ఇంత డబ్బులకు వస్తాయి. దానికి బాధ్యత ఎవరు పెంచాలి? మేమేం కావాలి? మాకు న్యాయం కావాలి సార్. ఐ వాంట్ ఎగ్జామ్ ఓన్లీ. అమ్మా నాన్న సంవత్సరంన్నర నుంచి డిఫెన్స్ కోతున్నావు బిడ్డ జాగ్రత్త అని చెప్పి రోజు కైకిలు పోయి మమ్మల్ని స్టడీ హాల్లో కూర్చుని పెట్టి చదువుకో బిడ్డ అని చెప్పి చదివిస్తే ఇప్పుడు నువ్వు డిఫెన్స్ సెక్టర్ రా, మాకు ఎలాంటి రీజన్ లేదు, ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తా అంటే ఎటు పోవాలి మేము? సంవత్సరం నాన్న నుంచి మా అమ్మ నాన్న నన్ను స్టడీ హాల్లో బిడ్డ చదువుకో అని పంపిస్తే వాళ్ళ ఖర్చులు ఎటువైనాయి, నా ఖర్చులు ఎటువైనాయి, నా కళలు ఎటువైనాయి, నా లైఫ్ స్పాయిల్ చేసిన డిఫెన్స్ సెక్టర్. మాకు ఒకటే సిఈ ఎగ్జామ్ క్యాన్సిల్ కాకుండా ఎగ్జామ్ పెట్టాలి, మళ్ళీ రెగ్యులర్ గానే ర్యాలీ కావాలి, టీఓడి క్యాన్సిల్ చేయాలి. అంతమించి మాకు ఏ పొలిటికల్ లేదు, ఏది అవసరం లేదు. ఐ వాంట్ జస్టిస్. మాకు కావాల్సింది